కృష్ణా జిల్లా పామరులో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ ను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జున్ను శోభనబాబు, కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్ తదితర ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. వల్లూరిపల్లి చక్రవర్తి గారు సంవత్సరం పాటు అన్నా క్యాంటీన్ నడపడానికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఉన్న పెత్తందారులు ఎన్ని భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా, కేసులు పడతామని భయపెట్టినా, ఎక్కడ అదరక బెదరక పేదవాడికి భోజనం పెట్టడంలో సంతృప్తి అని చెప్పి సంవత్సరం పాటు ఆయన సొంత స్థలాన్ని అన్నా క్యాంటీన్కి వాడుకోమని ఇచ్చినందుకు ఈరోజు వల్లూరిపల్లి చక్రవర్తి గారిని అన్నా క్యాంటీన్ కొంతమంది రైతులు ముందుకు వచ్చారు. బియ్యం ఒకళ్ళు, కూరగాయలు ఒకళ్ళు, ఆ రకంగా ఇస్తే ఒక పండగ వాతావరణం 365 రోజులు అన్నా క్యాంటీన్ నడిపాం. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ కలగలిపి 269 అన్నా క్యాంటీన్లు, రాబోయే రోజుల్లో మండలానికి ఒకటి కూడా అన్నా క్యాంటీన్ రాబోతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా మున్ముందు చాలా చేయబోతున్నాం. ఏమీ లేదు, ఒకటే మా ఆలోచన, పేదవాడి కడుపు నింపాలి. ఆకలిగా ఏ కడుపు ఎండిపోకూడదు. ఆ కడుపు నింపితే ఆ బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మస్వరూపం, అన్న పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మదేవుడు ఆశీస్సులు ఉంటాయని పూర్తిగా నమ్ముతూ ఈరోజు అన్నా క్యాంటీన్ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభం కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ని పామరు ప్రజలకి అంకితం చేస్తూ రేపటి నుంచి ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అందరూ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి మన పార్టీ, మన ప్రభుత్వం, మన కుటుంబం, మన భోజనం, మన ఇల్లు, మన అన్నా క్యాంటీన్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పురిటిగడ్డ పామరులో ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్. ఇది మనది, పార్టీలు కాదు. ఇక్కడ చివరికి ఇక్కడ పరీక్ష తప్పిన పిల్లలు కూడా వచ్చి, పరీక్ష తప్పిన ఒక పెద్దవాడు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎవరైనా భోజనం చేయొచ్చు, ఇబ్బంది లేదు. అవసరమైతే మళ్ళీ తెలియజేస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 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 ఉంటాయి, ప్రతి మండలంలో ఉంటాయి. మరొకసారి పామరు ప్రగతికి పునరంకితమై పనిచేస్తున్న కుమార్ రాజా ప్రజా సేవకుడిగా ఇంకా 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 నూతన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని కూడా. మరో విషయం ఏమిటంటే అభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పదవుల్లో ముందుకు సాగుతూ యజ్ఞముగా అంటే మనం ఏం మాట్లాడక్కర్లా, చుట్టుపక్కల జరిగే అభివృద్ధే సమాధానం. మనమేమి ఈరోజు పాస్ అయిన పిల్లోడికి ఏముంటుందండి, ఇంకేం చదవాలి, ఇంకేం పాస్ అవ్వాలని చూస్తాడు. తప్పినోడికి ఏముంటుంది, తప్పుడు మాటలు మాట్లాడటం తప్ప. సో ఈరోజు నేనేమంటున్నానంటే పామరు నియోజకవర్గంలో ప్రజలకి జవాబుదారి కుమార్ రాజా, ప్రజలకి సమాధానం చెప్తాడు కుమార్ రాజా. ప్రజల మనసులో గూడు కట్టుకొని ఉన్నాడు కుమార్ రాజా. ప్రజల మనసులో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు కుమార్ రాజా. కేవలం ప్రజల నోట్లో నానటానికో, నోట్లో కాసేపు ఉండటానికో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోట్లో నానితే ఏదో రోజు వస్తారు తప్ప ఇంకోటి ఉండదు. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి తప్ప ఇంకోటి కాదు అని కూడా గుర్తు చేస్తున్నా. చిల్లర రాజకీయాలు, అల్లరి రాజకీయాలు, కుట్ర కుయుక్తులతో చేసే రాజకీయాలకి ప్రజలు గమనిస్తున్నారని కూడా గుర్తు చేస్తూ అన్నా క్యాంటీన్ ఈరోజు ఇదొక దైవ కార్యం. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభంలో పాల్పంచుకున్న నాయకులు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన సొంతింట్లో, మన ఇంట్లో మనకి భోజనం అనే ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు చంద్రబాబు గారు ఇవ్వగలిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కార్యక్రమం చేసిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్ ఆ రోజు అన్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించినందుకు గర్వంగా ఉంది. చంద్రబాబు గారు ఆ రోజు కుప్పంలో
సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెడితే గుడారాలు పడేశారు, భోజనం అంతా కూడా నేలపాలు చేశారు. ఆ రోజు టీవీలు చూసి మహిళలందరూ ఒకటే అన్నారు, పోయే కాలం వచ్చింది వైకాపా నాయకులకి, తినే అన్నాన్ని పడేశారు ఏంటి అని పోయే కాలం వచ్చిందన్నారు. దానికి తగ్గట్టుగానే పరివేశనాలన్నీ చూసాం. అందుకే ఈరోజు మీ అందరికీ మరొకసారి తెలియజేసేది, అన్నా క్యాంటీన్ అనేది పరబ్రహ్మ స్వరూపం. దీని మీద సున్నం పెట్టుకున్నారు, అన్నం వద్దన్నారు, పేదవాడి కడుపు నింట ఏమిటన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. కాబట్టి తగు మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. పేదవాడికి భోజనం పెట్టడానికి అహర్నిశలు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదే రకంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుంది. కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్.